మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ శుక్రవారం, ఎంతో పవిత్రమైన రోజు. శుక్రవారం అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని మనందరికీ తెలుసు. హిందూ సాంప్రదాయంలో శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున అమ్మవారిని ఆరాధించినా, ఎలాంటి పరిహారాలు చేసినా సరే ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు, పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. మనిషి జీవితంలో ధనం అనేది చాలా ముఖ్యం. ధనం మూలమిదం జగత్ అంటారు. అలాంటి ధనం లేకపోతే అడుగడుగున అవమానాలు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైతే జీవితంలో తీవ్రమైన కష్టాలతో, ఆర్థిక బాధలతో, అప్పుల ఊబిలో కూరుకుపోయి కన్నీళ్లు పెడుతూ రేపటి రోజు ఎలా గడవాలి అని దిగులు పడుతూ బాధపడుతున్నారో వారందరికీ ఈ శుక్రవారం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చింది. వారు ఈ రోజు రాత్రిపూట ఒక ప్రత్యేకమైన వస్తువును తమ ఇంటి బయట విసిరేస్తే చాలు, కేవలం 24 గంటల్లో వారి జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, తీరని సమస్యలన్నీ పటాపంచలైపోయి కోరినంత ధనం వచ్చి పడుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అపూర్వమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంటికి పట్టిన దరిద్రాలు, చీడపీడలు, దిష్టి దోషాలన్నీ శాశ్వతంగా వదిలిపోతాయని మన పెద్దలు చెబుతున్నారు. మరి ఆ వస్తువు ఏమిటి, ఆ వస్తువును బయట ఎలా పడేయాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని కామెంట్ పెట్టండి. ఒకానొక కాలంలో స్వర్ణపురం అని ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ రాజ్యం ఎప్పుడూ బంగారంలాగా ధనధాన్యాలతో, సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండేది. అక్కడ ప్రజలకు ఎలాంటి కష్టం కానీ, ఆకలి కానీ తెలిసేది కాదు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు సత్యవీరుడు అంత మంచివాడు. ఆయన కేవలం రాజులాగా అధికారంగా ఉండేవాడు కాదు. ప్రజలందరినీ తన సొంత పిల్లల్లాగా ఎంతో ప్రేమగా, కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు. ఎవరికి ఏ చిన్న లోటు రాకుండా చూసుకునేవాడు. అలాంటి గొప్ప మహారాజుకి మొత్తం 3 భార్యలు. వాళ్లలో పెద్ద భార్య పేరు జయలలిత. ఆమె అచ్చం ఒక దేవత లాంటిది. ఆమెకు కోపం అంటే ఏంటో కూడా తెలీదు. అందరితోనూ చాలా మృదువుగా, దయగా మాట్లాడేది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె శనిదేవునికి చాలా పెద్ద భక్తురాలు. ఎప్పుడూ దేవుడి పూజల్లోనే గడిపేది. ఆమె ముఖం చూస్తేనే భక్తి వల్ల వచ్చే ఒక రకమైన ప్రశాంతత ఎప్పుడూ స్పష్టంగా కనిపించేది. ఇక మహారాజుకి ఉన్న మరో 2 భార్యల పేర్లు మానస, రూపవతి. వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు. కానీ పెద్దరాణి జయలలితకు ఉన్నంత మంచి మనసు వాళ్లకు ఏమాత్రం లేదు. పైగా ఎప్పుడూ జయలలితను చూసి కుళ్ళుకునేవారు. ఆమె దేవుడికి పూజలు చేస్తుంటే చూసి ఎప్పుడూ గుళ్ళో గంటల తరబడి కూర్చుంటే మన రాతలు మారిపోతాయా ఏంటి అని రకరకాలుగా ఎగతాళి చేస్తూ సూటిపోటి మాటలు అనేవారు. పాపం జయలలిత మాత్రం వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ దేవుడి ధ్యానంలోనే లీనమై ఉండేది. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. శనిదేవుని దయ వల్ల స్వర్ణపురంలో అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ మంచి రోజు రానే వచ్చింది. పెద్దరాణి జయలలిత గర్భవతి అయ్యి ఒకే కాన్పులో 2 పండంటి మగపిల్లలకు జన్మనిచ్చింది. ఆ కవల పిల్లలు 2 చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నారంటే వాళ్లను చూస్తే ఎవరికైనా ఎత్తుకోవాలనిపించేంత అందంగా, తేజస్సుతో ఉన్నారు. ఈ శుభవార్త వినగానే మహారాజు సత్యవీరుడికి ఆనందం పట్టలేకపోయాడు. రాజ్యం మొత్తం పెద్ద పండుగ చేసుకున్నారు. పేదవాళ్లకు, అనాథలకు లెక్కలేనన్ని బంగారు నాణేలు దానంగా ఇచ్చారు. ప్రతి వీధిలోనూ దీపాలు పెట్టి ఊరంతా వెలుగులతో నింపేశారు. ఎక్కడ చూసినా సంతోషమే. అయితే బయట రాజ్యమంతా అంత సంతోషంగా ఉంటే రాజభవనం లోపల మాత్రం మానస, రూపవతి 2 కుళ్ళుకుని ఏడుస్తున్నారు. వాళ్ల మనసులో అసూయ అనే మంటలు భయంకరంగా రగులుకుంటున్నాయి. దానికి కారణం లేకపోలేదు. మహారాజు ఇప్పుడు తన సమయం అంతా ఆ పసిపిల్లలతోనూ, పెద్దరాణితోనూ గడుపుతున్నాడు. ఇంతకు ముందు తమకిచ్చినంత ప్రాముఖ్యత, గౌరవం ఇప్పుడు ఇవ్వట్లేదని ఆ 2 చిన్నరాణులు రగిలిపోయారు. ఈ పిల్లలు ఇలాగే బతికి ఉంటే ఇక మహారాజు మన వైపు కన్నెత్తి కూడా చూడడు, మనకు రాజ్యంలో ఎలాంటి విలువ ఉండదు, మన అధికారమంతా పోతుంది అని వాళ్ళు లోపల బాగా భయపడ్డారు. ఆ భయం కాస్త మెల్లగా క్రూరమైన ద్వేషంగా మారిపోయింది. ఎలాగైనా ఆ 2 పసిపిల్లలను తమ దారిలోంచి తప్పించేయాలని, వాళ్లను చంపేయాలని ఒక భయంకరమైన కుట్ర
పన్నారు. ఆ ప్లాన్లో భాగంగా రాజ్యంలో ఉన్న కొందరు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశగా చూపించి తమ వైపు తిప్పుకున్నారు. ఒకరోజు రాత్రి మహారాజు జయలలితల దగ్గరికి వెళ్ళి, మేము మా చేతులతో మీకోసం స్వయంగా వంట చేసి వడ్డిస్తామని చాలా ప్రేమ ఉన్నట్లుగా నాటకమాడారు. వాళ్ళ తీయని మాటలు నమ్మిన మహారాజు జయలలిత నిజమే అనుకుని చాలా సంతోషపడ్డారు. దేవుడి దయ వల్ల చిన్నరాణుల బుద్ధి మారిందని, మన ఇంట్లో అందరూ కలసికట్టుగా ప్రేమగా ఉంటున్నామని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ కుటిల బుద్ధి ఉన్న మానస, రూపవతి వాళ్ళు స్వయంగా వడ్డించిన భోజనంలో, ముఖ్యంగా జయలలిత తినే పళ్ళెంలో ఒక బలమైన మత్తుమందు కలిపారు. ఆ మందు తింటే మనిషి పూర్తిగా స్పృహ కోల్పోయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని గాఢ నిద్రలోకి ఒక రాయిలా జారుకుంటాడు. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేశాక జయలలిత, మహారాజు తమ గదికి వెళ్ళిపోయి ఎప్పటిలాగే బాగా నిద్రపోయారు. ఆ మత్తుమందు వల్ల వాళ్ళు మరీ గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అంతా నిశ్శబ్దంగా ఎవరూ లేని సమయంలో మానస, రూపవతి తమకు నమ్మకస్తుడైన ఆ సైనికుడికి సైగ చేశారు. వాడు అస్సలు చప్పుడు చేయకుండా ఒక పిల్లిలాగా జయలలిత గదిలోకి వెళ్ళాడు. అక్కడ పక్కనే ఉన్న అందమైన ఉయ్యాలలో ఆ ఇద్దరు పసిపిల్లలు ఏమీ తెలియకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ సైనికుడు చాలా కఠినంగా ఒక పిల్లాడిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాడి కన్ను రెండో పిల్లాడి మీద కూడా పడింది. వాడిని కూడా ఎత్తుకుందామనుకునేలోపు ఒక్కసారిగా కిటికీలోంచి గట్టిగా గాలి వీచి గదిలో ఉన్న దీపం ఆరిపోయింది. అంతా చిమ్మ చీకటి అయిపోయింది. ఆ చీకటిలో వాడికి ఏమీ కనిపించలేదు. పైగా శనిదేవుని మాయ వల్ల వాడి మనసులో అకారణంగా ఏదో తెలియని భయం పుట్టుకొచ్చింది. చేతులు వణకడం మొదలైంది. ఇక ఇక్కడ ఉండకూడదు అనుకుని వెంటనే వాడు ఆ రెండో పిల్లాడిని అక్కడే ఉయ్యాలలో వదిలేసి చేతిలో ఉన్న ఒక్క పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ బాలుడిని తీసుకువెళ్ళి మానస, రూపవతులకు అప్పగించాడు. ఆ ఇద్దరు రాక్షసులకి ఆ పసివాడి మొహంలో ఉన్న అమాయకత్వం కూడా ఏమాత్రం కనిపించలేదు. ఆ పసివాడి చిరునవ్వు కూడా వాళ్ళ మనసును కరిగించలేకపోయింది. ఆ బాలుడిని చాలా దారుణంగా చంపేసి రాజ్యానికి దూరంగా ఒక రహస్య ప్రదేశంలో ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టేయమని సైనికులకు చెప్పారు. తమ పాపం ఇక ఎప్పటికీ బయటపడదని, తమ దారికి అడ్డు తొలగిపోయిందని వాళ్ళు చాలా సంబరపడిపోయారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, ఈ లోకంలో జరిగే ప్రతి పనిని గమనించే న్యాయదేవుడైన శనిదేవుడు వీళ్ళు చేసే దారుణాలన్నీ చూస్తూనే ఉన్నాడు. వాళ్లను ఎలా శిక్షించాలో ఆయన అప్పటికే నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం జయలలిత నిద్రలేచి చూసేసరికి ఉయ్యాలలో ఒక్క పిల్లాడు మాత్రమే ఉన్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన మరో బిడ్డ కనిపించకపోయేసరికి ఆమె గుండె పగిలేలా రోదించింది. ఆ తల్లి ఏడుపు విని రాజభవనం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలిసిన మహారాజుకు పిచ్చెక్కినంత పనయింది. షాక్లో ఉండిపోయాడు. రాజ్యంలో ప్రతి మూలా వెతికించారు. బావులు, అడవులు, వీధులు ఎక్కడా ఆ పిల్లాడి ఆచూకీ దొరకలేదు. మానస, రూపవతి కూడా తమకేమీ తెలియనట్టుగా దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ నాటకాలు ఆడారు. మహారాజు, రాణి తీవ్రమైన బాధలో మునిగిపోయారు. అప్పుడు మానస, రూపవతి మిగిలి ఉన్న రెండో పిల్లాడిని ఓదార్చే నెపంతో తమ పాపభూయిష్టమైన చేతులతో వాడిని తాకబోయారు. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని ఒక వింత జరిగింది. ఆ గదిలో ఒక్కసారిగా ఒక నీలిరంగు కాంతి మెరుపులాగా వచ్చింది. ఆ కాంతి ఎంత వేడిగా ఉందంటే వాళ్ళు ఆ పిల్లాడిని తాకకముందే వాళ్ళ చేతులు మంటల్లో కాలిపోతున్నట్టుగా కాలడం మొదలుపడింది. ఆ అసహనీయమైన నొప్పి భరించలేక వాళ్ళు గిలగిల కొట్టుకున్నారు. కానీ గొంతులోంచి మాట రాలేదు. కనీసం అరుద్దామన్నా అరుపు రాలేదు. ఎవరో అదృశ్య శక్తి వాళ్లను వెనక్కి గట్టిగా నెట్టేసినట్లుగా అనిపించింది. భయంతో వణుకుతూ వాళ్ళు అక్కడి నుంచి తమ గదిలోకి పారిపోయారు. శనిదేవుడు ఆ ఇద్దరికీ శిక్ష వేయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ అస్సలు నిద్ర పట్టలేదు. చేతులు సలసల కాగుతున్న నూనెలో ముంచినట్లు కాలిపోయి నల్లగా అసహ్యంగా మారిపోయాయి. మరుసటి రోజు ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో చేతులకు పెద్ద పెద్ద పట్టుగుడ్డలు కట్టుకుని తిరగసాగారు.
కానీ శనిదేవుని కోపం అక్కడితో ఆగలేదు. రాజభవనంలో వాళ్ళకి అడుగడుగునా భయంకరమైన దృశ్యాలు కనిపించేవి. రాత్రిపూట తాము చంపిన పసివాడి ఏరుపులు వాళ్ళ చెవుల్లో మార్మోగుతూ ఉండేవి. గది గోడల నుంచి రక్తం కారుతున్నట్లు, శనిదేవుడు భయంకరమైన రూపంలో వచ్చి వాళ్ళని చంపేస్తున్నట్లు భ్రమపడి నరకమనుభవించారు. భయంతో అన్నం నీళ్లు సహించక వాళ్ళ అందం మొత్తం పోయి పీక్కుపోయి దెయ్యాల్లా తయారయ్యారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే జయలలిత మాత్రం తన బాధను దిగమింగుకుని శనిదేవుని భక్తిలో మరింతగా లీనమైపోయింది. దేవుడు ఎప్పటికైనా తనకు న్యాయం చేస్తాడని ఆమె బలంగా నమ్మింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం మహారాజు దర్బారులో కూర్చుని ఉండగా ఒక వయసు పైపడిన కట్టెలు కొట్టేవాడు అక్కడికి వచ్చి ఒక చిన్న పట్టుబట్ట ముక్క ఇచ్చాడు. మహారాజా, నేను ఊరి బయట అడవిలో పాత బావి దగ్గర కట్టెలు కొడుతుంటే నాకు ఈ బట్ట దొరికింది. దీనిపై మన రాజముద్ర ఉంది. అంతేకాదు, దీనిపై రక్తం మరకలు కూడా ఉన్నాయి అని వణుకుతూ చెప్పాడు. ఆ బట్టను చూడగానే మహారాజుకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయ్యింది. అది తన ముద్దుల కొడుకు ఆ రాత్రి వేసుకున్న బట్ట అని ఆయనకు అర్థమయ్యింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. కోపంతో ముఖం ఎర్రబడిపోయింది. వెంటనే రాజభవనం అంతా గాలింపు మొదలుపెట్టగా ఆ పిల్లాడిని ఎట్టుకెళ్లిన సైనికుడు మానస రూపవతి గదిలో దాక్కుని భయంతో వణుకుతో పట్టుబడ్డాడు. వాడు ప్రాణభయంతో రాజు కాళ్ల మీద పడిపోయి మానస రూపవతి చేసిన కుట్ర అంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు. వాళ్ళు అసూయతో ఆ పసివాడిని ఎలా చంపించారో మొత్తం కక్కేశాడు. కోపంతో ఊగిపోయిన రాజు వెంటనే ఆ ఇద్దరు రాణులను సభలోకి లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళ చేతులకు ఉన్న కట్లు విప్పమని ఆజ్ఞాపించారు. వాళ్ళు ఏదో వంటగదిలో పనిచేస్తుంటే కాలిపోయాయి అని అబద్ధం చెప్పబోయారు. కానీ మహారాజు వినకుండా ముందుకు వెళ్ళి ఆ కట్లను లాగేశాడు. అంతే, వాళ్ళ చేతులు నల్లబడి కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉండటం చూసి సభలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది మామూలుగా కాలిన గాయం కాదు, దేవుడు వేసిన శిక్ష అని అందరికీ అర్థమైంది. ప్రజలందరూ కోపంతో రగిలిపోయి వాళ్ళ మీద తమ కాలికి ఉన్న చెప్పులు విసిరారు. ఒకప్పుడు పల్లకీలో దర్జాగా తిరిగిన వాళ్ళు ఇప్పుడు కింద పడి దెబ్బలు తిన్నారు. సైనికులు వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళ్ళి రాజ్యానికి సరిహద్దులు దాటించి అడవిలో వదిలేశారు. మళ్ళీ ఇటువైపు వస్తే తలలు నరికేస్తాం, మీ పాపాలకు ఆ అడవిలోనే అనుభవించండి అని ప్రధాన సేనాపతి కఠినంగా చెప్పి వచ్చాడు. ఆ భయంకరమైన చీకటి అడవిలో క్రూర జంతువుల మధ్య ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు. ఒకప్పుడు బంగారు పళ్ళల్లో రకరకాల వంటలు తిన్నవాళ్ళు ఇప్పుడు ఆకలి దప్పులతో విలవిలలాడిపోయారు. శనిదేవుని వక్రదృష్టి వల్ల వాళ్ళకి ఆ అడవిలో ఏ చెట్టు పండు కూడా దొరకలేదు. ఎక్కడైనా పండు దొరికి కోసుకుందామంటే అది విషంలా చేదుగా మారిపోయేది. దాహం వేసి నీళ్లు తాగుదామని వెళితే ఆ నీళ్లు రక్తంలా బురదలా భరించలేని కంపుతో మారిపోయేవి. వాళ్ళు బక్క చిక్కిపోయి ముఖాలు వికారంగా దెయ్యాల్లా తయారయ్యారు. ఒకరోజు వాళ్ల ముందు ఒక భారీ కాయం ఉన్న ముసలివాడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఇనుపదండం ఉంది. ఆయనే స్వయంగా శనిదేవుడు. ఏం పాపాత్ములారా, ఆ పసివాడిని చంపేటప్పుడు మీకు జాలి అనిపించలేదా? మీ సొంత అక్కని మోసం చేసినప్పుడు బాధ అనిపించలేదా అని అడిగాడు. వాళ్ళు భయంతో వణుకుతూ ఏడుస్తూ మమ్మల్ని క్షమించి కొంచెం ఆహారం పెట్టండి అని బ్రతిమిలాడారు. దానికి శనిదేవుడు, మీ పాపాలకు మీరు మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసలు మీరు చంపారు అనుకున్న ఆ పిల్లాడు ఎక్కడున్నాడో మీకు తెలుసా? లేదు, మీకు కేవలం మీ ఆకలి మాత్రమే ముఖ్యం అని చెప్పాడు. మాయమైపోయాడు. ఆ మాటతో వాళ్ళకి ఆ పిల్లాడు బ్రతికే ఉన్నాడా అని ఒక ఆలోచన మొదలైంది. ఇదిలా ఉండగా రాజభవనంలో మిగిలిన రెండవ కుమారుడికి విపరీతమైన జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులు వచ్చినా నయం చేయలేకపోయారు. జయలలిత గుళ్ళో ఏడుస్తుంటే అక్కడి పూజారి, మహారాణి, శనిదేవుని న్యాయం ఇంకా పూర్తి కాలేదు. మీరు మొదటి బిడ్డను ఎక్కడైతే పాతిపెట్టారో అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పాడు. వెంటనే జయలలిత, రాజు ఇద్దరూ సాధారణ బట్టలు వేసుకుని ఆ అడవికి బయలుదేరారు. ఆమె శనిదేవుని స్మరించుకుంటూ వెళుతుంటే ఒక పెద్ద కళ్ళ కాకి ఒక గుహ దగ్గర గట్టిగా అరిచింది.
వాళ్ళు ఆ గుహలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ నమ్మలేని ఒక అద్భుతం కనిపించింది. అక్కడ ఉన్న శనిదేవుని విగ్రహం పాదాల దగ్గర ఒక పిల్లాడు ఆడుకుంటున్నాడు. వాడి మెడలో ఉన్న లాకెట్ చూసి ఆ పిల్లాడు తను పోగొట్టుకున్న తొలి కొడుకే అని జయలలితకు అర్థమయ్యింది. ఆ సైనికుడు చంపాలనుకున్న రాత్రి శనిదేవుడే ఆ పిల్లాడిని రక్షించి ఆ గుహలో భద్రంగా తన కాపలాలో ఉంచుకున్నాడు. జయలలిత పరిగెట్టుకెళ్ళి తన కొడుకుని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రాజు ఆనందంతో దేవుడికి నమస్కారం చేశాడు. సరిగ్గా అప్పుడే దెబ్బలు తిని ఆకలితో అస్థిపంజరాల్లా ఉన్న మానస, రూపవతి కూడా అక్కడికి పాకుకుంటూ వచ్చారు. జయలలిత ఒడిలో బ్రతికి ఉన్న పిల్లాడిని చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని జయలలిత కాళ్ల మీద పడి క్షమించమని అడిగారు. అప్పుడు గుహలోంచి శనిదేవుని గొంతు వినిపించింది. మీరు చేసిన పాపానికి ఇదే నా శిక్ష. మీరు ఈ అడవిలోనే ఉంటూ ఎలాంటి స్వార్థం లేకుండా అనాథలకు, పేదలకు మీ చేతులతో సేవ చేయాలి. మీ అహంకారం పూర్తిగా తగ్గేంత వరకు నా వక్ర దృష్టి మీ మీద ఉంటుంది. మీకు ఇక రాజభవనంలో ఎప్పటికీ ప్రవేశం లేదు అని తీర్పు చెప్పాడు. ఆ తర్వాత మహారాజు, జయలలిత తమ కొడుకుని తీసుకొని సంతోషంగా స్వర్ణపురానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళేసరికి రెండో కుమారుడి జబ్బు కూడా పూర్తిగా తగ్గిపోయింది. మానస, రూపవతి మాత్రం తమ తప్పు పూర్తిగా తెలుసుకొని ఆ అడవిలోనే ఒక చిన్న గుడిసె వేసుకొని అటుగా వెళ్లే పేదవాళ్లకు సేవ చేసుకుంటూ శనిదేవుని న్యాయానికి ఒక నిదర్శనంగా మిగిలిపోయారు. ఇది చూసిన వాళ్ళందరికీ దేవుడి మహిమ ఎంత గొప్పదో, తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందో అర్థమైంది. ఇక వీడియోలోకి వస్తే, మన జీవితంలో ఎన్నోసార్లు అనుకోని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎంత నిజాయితీగా కష్టపడినా కూడా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా గొడవలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీనికి ప్రధాన కారణం మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కన్ను పడటం, అంటే నరదిష్టి తగలడం. అలాగే మన ఇంటికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఆవహించడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మన కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోయి కోరినంత ధనలాభం కలగాలంటే ఈ శుక్రవారం రోజు మనం ఒక చిన్న పరిహారం చేయాలి. ఒక ప్రత్యేకమైన వస్తువును ఇంట్లో నుండి తీసి బయట పడేయాలి. దీనికోసం మీరు బయట ఎక్కడికో వెళ్ళి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువులతోనే ఈ అద్భుతమైన పరిహారాన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. ఏం లేదు, ఈరోజు రాత్రి సమయంలో, ఎవరూ చూడని సమయంలో, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చక్కటి పసుపు నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయ అనేది నరదిష్టిని, చెడును, దుష్టశక్తులను పారద్రోలడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి మచ్చలు లేని పసుపు నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయకు ఒక నల్లటి దారాన్ని గట్టిగా చుట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు కట్టండి. నల్లదారం అనేది నెగిటివ్ ఎనర్జీని, చెడు గాలిని పీల్చుకోవడానికి ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. ఇలా నిమ్మకాయకు నల్లదారాన్ని కట్టిన తర్వాత ఆ నిమ్మకాయ మీద 3 కుంకుమ బొట్లు పెట్టండి. కుంకుమ అనేది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఎక్కడ కుంకుమ ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఆ 3 కుంకుమ బొట్లు పెట్టిన నిమ్మకాయకు ఎంతో అద్భుతమైన శక్తి వస్తుంది. ఆ తర్వాత ఆ సిద్ధం చేసుకున్న నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలోకి వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిలబడండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ మనసులోని బాధలను, మీకున్న అప్పుల బాధలను, మీ ఆర్థిక ఇబ్బందులను అమ్మవారికి చెప్పుకోండి. ముఖ్యంగా మీరు ఒక బలమైన సంకల్పం చేసుకోవాలి. మా ఇంటికి పట్టిన దరిద్రం, ఇతరుల దిష్టి, చెడు శక్తులు, కష్టాలు, ఎడతెగని సమస్యలు అన్నీ ఈ రోజుతో పూర్తిగా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. లక్ష్మీదేవి పాదాల వద్ద మీ మనసును లగ్నం చేసి అత్యంత భక్తితో ప్రార్థించండి. ఇలా ప్రార్థన పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఇల్లంతా ఒకసారి నెమ్మదిగా తిరగండి. అంటే మీ ఇంటి మూలల్లో, హాల్లో, వంటగదిలో, పడక గదుల్లో, ఇలా ప్రతి గదిలోనూ ఆ నిమ్మకాయను చూపిస్తూ తిరగాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఏ మూలనైనా దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు గాలి, దరిద్రం లేదా ఎవరైనా చేసిన ప్రయోగాలు లాంటివి ఉంటే అవన్నీ ఆ నిమ్మకాయలోకి పూర్తిగా ఆకర్షించబడతాయి. ఇంటి లోపల అంతా తిప్పేసిన తర్వాత మీరు ఎవరితోనూ మాట్లాడకుండా అటు నుండి అటే నేరుగా మీ ఇంటి సింహద్వారం అంటే మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళిపోవాలి. మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళాక మీరు చాలా జాగ్రత్తగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి.
మీరు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టకూడదు. ఇంట్లోనే గడప లోపలే నిలబడి ఆ నిమ్మకాయను మీ ఇంటి ముందు దూరంగా బయటకు విసిరేయాలి. అంటే మీ ఇంటి ముందున్న రోడ్డు మీదకు లేదా ఇంటి చుట్టుపక్కల పిచ్చి చెట్లు ఉంటే ఆ చెట్లల్లో పడేలాగా గట్టిగా విసిరేయండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి బయటకు విసిరేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇలా విసిరేసిన తర్వాత వెంటనే మీ తలుపులు మూసేసుకుని లోపలికి వచ్చి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. మీరు బయటకు విసిరేసిన ఆ నిమ్మకాయను మళ్ళీ తిరిగి చూడకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. ఇలా ఎవరైతే ఈ శుక్రవారం రోజు రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారాన్ని ఎంతో నమ్మకంతో భక్తితో చేస్తారో వారికి అద్భుతమైన మార్పులు రావడం మొదలవుతాయి. వారి ఇంటి మీద ఉన్న ఘోరమైన దిష్టి, చెడు శక్తులు, ఎవరైనా చేసిన ప్రయోగాలు, వారికున్న కష్టాలు, ఆర్థిక బాధలు అన్నీ ఆ విసిరేసిన నిమ్మకాయతో పాటు ఇంటి నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతాయి. మీ ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఆ తర్వాత సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహంతో మీకు కోరినంత ధనం వస్తుంది. మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి డబ్బే డబ్బు మీ ఇంట వర్షిస్తుంది. దరిద్రం అనేది ఇక మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో 100% విజయం సాధిస్తారు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. అప్పులన్నీ తీరిపోయి ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న మీ జీవితం ఒక్కసారిగా ఆనందాల హరివిల్లులా మారుతుంది. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ అద్భుతమైన పరిహారాన్ని ఈ శుక్రవారం రాత్రిపూట తప్పకుండా ఆచరించండి. ఆ లక్ష్మీదేవి దయతో అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి. రేపే 27 శని త్రయోదశి. ఇక ఈరోజు స్నానం చేసిన తర్వాత నీలిరంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. శనిదేవుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.